ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. మార్చి 26 గురువారం. నేటి లేఖన పఠనం 37 కీర్తన 1 నుండి 22 వచనాల వరకు. దావీదు కీర్తన. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకుము, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుము. వారు గడ్డి వలెనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలెనే వాడిపోవుదురు. యెహోవాయందు నమ్మికయుంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నమును వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు వానిని చూచి వ్యసన పడకుము, దురాలోచనలు నెరవేర్చుకొని వానిని చూచి వ్యసన పడకుము. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. వ్యసన పడకుము, అది కీడుకే కారణము. కీడు చేయువారు నిర్మూలమగుదురు. యెహోవా కొరకు కనిపెట్టుకొనువారు దేశమును స్వతంత్రించుకొందురు. ఇంకా కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు. వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. దీనులను దరిద్రులను పడద్రోయుటకై, యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, విల్లెక్కు పెట్టి ఉన్నారు. వారి కత్తి వారి హృదయములోనే దూరును, వారి విండ్లు విరువబడును. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. భక్తిహీనుల బాహువులు విరువబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్యము సదాకాలము నిలుచును. ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు, కరవు దినములలో వారు తృప్తి పొందుదురు. భక్తిహీనులు నశించిపోవుదురు, యెహోవా విరోధులు మేతభూముల సొగసును పోలియుందురు. అది కనబడకపోవునట్లు వారు పొగవలే కనబడకపోవుదురు. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు, ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. వ్యాఖ్యానాంశం: వ్యసన పడకుడి. వ్యాఖ్యానాంశం: వ్యసన పడకుడి. వ్యాఖ్యానం: 37వ కీర్తనలో దానికి ముందున్న కీర్తనలో వలె ఒక భక్తిపరుడు తన చుట్టూ ఉన్న దుర్మార్గుల గురించి చేసే ప్రార్థన కాదు. దానికి విరుద్ధంగా పైనుండి అతనికి వచ్చిన సమాధానము ఈ కీర్తనలో చూస్తాము. అతడు ఎదురు చూసిన విడుదల అతనికి ఇంకా కలగలేదు. దానికి బదులుగా అతని చుట్టూ ఉన్న చెడును ఎదుర్కోవటానికి అవసరమైన వనరులు మరియు సూచనలు అతనికి అందించబడినవి. మనము కూడా ఇటువంటి అనుభవాన్ని ఎన్నిసార్లు పొంది ఉంటాము. మన ప్రార్థనకు సమాధానంగా మన బాధలను తీసివేయడానికి బదులుగా దానిని భరించటానికి అవసరమైన వాటిని ప్రభువు మనకి అనుగ్రహిస్తాడు. 32వ కీర్తన 8వ వచనంలోని వాగ్దానం ప్రకారము, నీకు ఉపదేశము చేసెదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను అని చెప్పే మన యజమానుని మెల్లని స్వరాన్ని మనం గుర్తించగలం. ఆయన మనకిచ్చే సూచనలన్నీ ఆయన స్వయంగా ఆచరించినవే. మన దీన హృదయాలను క్షుణ్ణంగా ఎరిగిన ఆయన మన చుట్టూ ఉన్న దుష్టత్వాన్ని చూడటం వలన మనలో 2 బాధాకరమైన ప్రతిస్పందనలు కలుగుతాయని ఆయనకు బాగుగా తెలుసు: వ్యసనపడుట మరియు మత్సరపడుట. ఇవి 2 మొదటి వచనం, 7వ వచనం, 8 వచనాల్లో 3 సార్లు ప్రస్తావించబడింది. ఈ సందర్భంలో సామెతల గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనం, 19వ వచనం కూడా చదవండి.
అందుకే మనం తరచుగా చదువుకోవాలని ఈ ఉపదేశాలు మనకు అనుగ్రహించబడినాయి. నీవు వ్యసన పడకుము అని 3 సార్లు ప్రస్తావించబడింది. నమ్మిక ఉంచుము, మేలు చేయుము, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, కనిపెట్టుకొనుము అనే ఉపదేశాలు మనకు అనుగ్రహింపబడినాయి. వీటితో పాటుగా గొప్ప వాగ్దానాలు కూడా జత చేయబడినాయి. అవేమంటే, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును, ఆయన నీ కార్యమును నెరవేర్చును. ఆయన తన కార్యము మనలో జరగనివ్వాలి. త్వరలో సమాధానకర్త అయిన దేవుడు మన పాదాల క్రింద సాతానును చితకద్రొక్కిస్తాడు. 10వ వచనం, 17వ వచనం, 20 వచనాలు రోమపత్రిక 16వ అధ్యాయం 20వ వచనంతో పోల్చి చూడండి. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.